కవ్వింపు చర్యలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా తగిన గుణపాఠం నేర్పుతుంది, హెచ్చరిస్తా తప్పించి ఎప్పుడూ అక్కడ పౌరులు కానీ లేకపోతే వేరే రకంగా కానీ దుశ్చర్యలకు పాల్పడడానికి చూడలేదు. పాకిస్తాన్ని అంతం చేయాలని అనుకోలేదు. ఎందుకంటే అది మంచితనం, మానవత్వం ఉన్న దేశం భారతదేశం. అది అందరికీ తెలిసిన అంశమే. కానీ ఇప్పుడు రోజు రోజుకి రెచ్చిపోతున్న పాకిస్తాన్, పాక్ ఉగ్రమూకలు ఆ దేశంలో తలదాచుకుని వాళ్ళ రూపంలో బయటికి వచ్చి అమాయక ప్రజల్ని అంతం చేస్తున్నారు. ఒక పెహల్గాం, ఒక బొంబాయి, నేడు ఎర్రకోట ప్రాంతం. ఇంకా ఉపేక్షించాలా? ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉందా? ఆలోచించకండి అని ఆర్డర్స్ వేస్తున్నారట మోదీ, అమిత్ షా. ఎవడొచ్చినా ఒక్కొక్కరిని లేపి పడేయండి అని చెప్పి ఆర్డర్స్ పడుతున్నాయట. ఇక ఉపేక్షించే పరిస్థితి లేదు అని. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్, నిందితుల ఆచూకీని కనిపెడుతూ వేట మొదలైంది. ఇక కోతలే. దర్యాప్తు సంస్థలకు ఫుల్ ఫోర్స్, ఫుల్ పవర్స్. ఏ ఒక్కరిని వదలొద్దు, వేటాడండి, లొంగిపోకపోతే లేపేయండి. ఇదే చివరి అవకాశం పాకిస్తాన్కి కానీ, పాకిస్తాన్ నుంచి ఉగ్రమూకలకు కానీ, భారతదేశంలో తలదాచుకునే స్లీపర్ సెల్స్కి కానీ. ఖబర్దార్ అంటున్నారు. పెహల్గాముతోటే వాళ్ళకి క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. కానీ ఎక్కడో ఏ మూలనో ఇంకొకసారి అవకాశం ఇద్దాం అంటే ఈ మంచితనమే వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారా? ఇక ఉపేక్షించొద్దు అంటున్నారు. ఫుల్ ఫోర్స్